హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిచి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు తమ్నేల్ చూసి అర్థమై ఉంటుంది. నేను టుడే వచ్చి ఇస్కాన్కి అయితే వచ్చానండి, రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్కి. సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారో. నేనైతే చూడగానే చాలా షాక్ అయ్యాను, వావ్ అనిపించింది. నేను రాజమండ్రిలో 10 years నుంచి ఉంటున్నాను, కానీ నాకు ఇప్పుడు కుదిరింది ఇస్కాన్కి కృష్ణాష్టమి రోజు వెళ్ళడం అనేది. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. లిటరల్లీ నాకైతే భయం వేసింది. ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. సో మేము ఇంకా ఫ్లవర్స్ తీసుకొని అయితే లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారా, రోడ్ మీద దాకా ఉంది క్రౌడ్, కానీ ఇస్కాన్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఎప్పుడు ఈవినింగ్స్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది, బట్ ఈరోజు ఇంకా స్పెషల్గా చాలా చాలా బాగుంది. ఇది గోశాల ఎంతమంది చూసారు ఇస్కాన్కి వెళ్ళినప్పుడు? నాకైతే చాలా ఇష్టం అండి గోవులు కట్ట అంటే. సో ఇలా వెళ్తుంటే అక్కడ వివిఐపి పాస్ అని చెప్పి ఒకటి సపరేట్గా ఉంది. వాళ్ళైతే డైరెక్ట్ లోపలికి దర్శనానికి వెళ్ళిపోయారు. మేమైతే మొత్తం ఇలా రౌండప్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే ఇలా రౌండప్ చేసుకుని వెళ్ళడమే బాగుంది కదా అనిపించింది, దానికన్నా డైరెక్ట్ వెళ్ళడం కన్నా. ఇదైతే చాలా ఖాళీగా ఉందండి. మంచిగా మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ ఈ చుట్టూ మనకు అన్ని విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయన్నమాట. మొత్తం ఎన్ని అవతారాలు అయితే ఉంటాయి, మ్యాక్సిమం అన్ని అవతారాలు ఉంటాయి అక్కడ. చాలా చాలా బాగుంటాయి, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు. ఇంకా అలా వెళ్తూ మేమైతే మంచిగా కొన్ని పిక్స్ కూడా దిగేసాము. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. చాలామంది పిల్లలు అయితే భలే క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు, గోపికల కింద, కృష్ణుడి కింద కట్ట. నాకైతే భలే అనిపించింది. యాక్చువల్లీ నేను కూడా ఒక గెటప్ వేసుకొని వెళ్ళి ఉండాల్సింది, బట్ జనాలు భయపడతారని చెప్పి అయితే ఆగిపోయాను. ఇంకా అలా వెళ్తుంటే మనకి దారిలో ఒకళ్ళు ఆపి మరి భగవద్గీత గురించి చెప్పి చదవండి అని కూడా చెప్పారు. నాకు అది చాలా బాగా అనిపించింది, చదవాలి అనిపించింది అనమాట. అలా ఎవరైనా చెప్తే బాగుంటుంది కదా, మనకు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గట్ట ఎవరైనా పెద్దవాళ్ళు సజెషన్స్ ఇచ్చినా గట్ట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అంతా కూడా మనకి ఇస్కాన్లో వర్క్ చేస్తారు కదా, పురోహితులు గట్ట, మతం తీసుకున్న వాళ్ళందరూ ఉంటారనమాట. కృష్ణ మతం తీసుకున్న వాళ్ళందరూ. సో మొత్తం పంతులు గారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. అది చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే ఒక నిమిషం జగన్నాథ స్వామి అనుకున్నాను, బట్ ఐస్ చూసిన తర్వాత కృష్ణుడే అని ఫిక్స్ అయ్యాను అనమాట. రాయి మీద అలా పెయింట్ వేశారు, చాలా చాలా బాగుంది. అదైతే ఎప్పుడూ లేదు ఇంతకుముందు, ఈరోజే కనిపించింది నాకు. మేబీ నేను మిస్ చేశాను, అంటే వాళ్ళే ఈరోజు చేశారో తెలియదు, కానీ నాకు అదైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇది చూసారు ఎంత మొత్తం అంతా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అయితే పెట్టేశారు. అవును, విష్ణుమూర్తి ఎన్ని అవతారాలో మీలో ఎవరికైనా తెలిస్తే వాటి నేమ్స్ ఏంటో మొత్తం అన్ని క్లియర్గా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే అన్నీ క్లారిటీగా అయితే తెలీదు, కొన్నే తెలుసు. ఏంటి అన్నీ వెళ్ళి చూసినది కూడా తెలియదు అనుకుంటున్నారా? అంతే, మన మెమొరీ చాలా స్మాల్ అండి, చిన్న మెమొరీ, అంతే. చిన్న చిన్నవే గుర్తుపెట్టుకుంటాను నేను. అండ్ ఇంకా ఎవరైనా కృష్ణాష్టమికి ఉట్టుకొట్టడం చూసారా అండి? నేను చిన్నప్పటి నుంచి చూడలేకపోయాను, ఎప్పుడూ వెళ్దాం అనుకున్నా వెళ్ళనివ్వలేదు, నేను వెళ్ళలేదు, ఎప్పుడు అవ్వలేదు అనమాట వెళ్ళడానికి. ఇక్కడ ఇస్కాన్ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కానీ ఇంకంతే, ఇంకా నన్ను తొక్కేస్తారు, నేను వెళ్ళలేను ఎలాగో చూడడానికి అని చెప్పి రాలేదన్నమాట. ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు కదా. చూసారా బయట కనిపించే లైటింగ్ అంతా కూడా, మొత్తం అంతా కూడా మనకి స్టాల్స్ అవి ఇవి పెట్టారు. నేను ఫస్ట్ టైం చూడడము ఇలా కృష్ణాష్టమికి కూడా స్టాల్స్ పెడతారని. సో ఇంకా ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మేము. ఇంకా ధ్వజస్తంభాన్ని కూడా దండం పెట్టేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. చూసారా ఎంత వేడిగా ఉందో, లోపలైతే చాలా వేడి ఉంది. ఆ పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో, భలే మాట్లాడుతుంది, చాలా క్యూట్ ఉంది. హాయ్ చెప్పమంటే సిగ్గుపడిపోయింది అనమాట వీడియోలో. ఎంతమంది జనం ఉన్నారో చూడండి, లోపల వాళ్ళందరూ భజన అయితే చేస్తున్నారు. ఫైనలీ అండి మేమైతే దండం పెట్టుకోవడానికి వచ్చేసాము. పంతులు గారికి నేను ఫ్లవర్స్ ఇవ్వగానే ఆయన నాకు అక్కడ కృష్ణుడి దగ్గర ఉన్న మొత్తం పెద్దది మల్లెపూల దండ అయితే తీసిచ్చారనమాట. నాకు చాలా చాలా బాగా అనిపించింది అది, నేను చాలా బ్లెస్డ్ అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసి అందరికీ కూడా చిన్న చిన్న ముక్కలు అయితే పంచిపెట్టాము ఆ మల్లెపూల దండని. ఆడవాళ్ళందరికీ చాలామంది అడిగారు, అలా పంచిపెట్టడం మంచిదని చెప్పి అందరికీ ఇచ్చేసి మేము కూడా పెట్టేసుకొని తల్లో ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇదే నేను మీకు ఇందాక పైనుంచి చూపించింది, ఇదేమో కింద నుంచి అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు వేసారో తెలియదు కానీ. ఇంకా అక్కడ తులసి కోట కూడా దండం పెట్టేసుకొని బయట ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. చూసాము, ఎక్కడ పులిహోర దొరకలేదు. మీకు తెలుసో లేదో, ఇస్కాన్లో పులిహోర చాలా బాగుంటుంది. ఇంకా సున్నుండలు అయితే తీసుకొని బయటకు వచ్చేసి ఇంకా స్టాల్స్ అన్నీ తిరగడం అయితే చేసామన్నమాట, అన్నీ చూడడం అయితేని. ఎంతమంది క్రౌడో. ఇంకా నాకు అవేం తినాలనిపించక కొబ్బరి బొండం అయితే తాగాను కొంచెం ఎనర్జీ కోసం. ఆల్మోస్ట్ 2 hours అయిపోయిందండి, అసలు ఎప్పుడూ ఇంతసేపు అవ్వలేదు. మా తమ్ముడు చూసారు వెనకాల ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో.
ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. మీకు కనుక వీడియో నచ్చితే ఇంకొక బిగ్ థమ్స్ అప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ గైస్.